రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కొంపెల్లవారి భవన సముదాయాల్లో బ్రహ్మశ్రీ కొంపెల్ల వెంకట సత్య సుబ్బరాయ శాస్త్రి గారు అనగా మా రెండవ అన్నయ్య గారు చిన్నన్నయ్య గారు ఇంటి యొక్క మొదటి స్లాబ్ యొక్క ఉత్తర భాగం ఈరోజు అనగా 17/3/2026 నాడు అంటే శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ బహుళ త్రయోదశి సంధ్యాకాలానికి చతుర్దశి అనగా భౌమాసనం అనగా కృష్ణాంగారక చతుర్దశి అలాగే మాస శివరాత్రి ఈ రెండు పర్వదినాలు కలిసిన రోజుని ఈ స్లాబ్ పోయడం అనే పని జరిగింది. నిజానికి ముహూర్తాన్ని 2 రోజుల క్రితం అంటే నిన్న కాక మొన్న ఏకాదశి నాడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజు ఓచు కట్టుబడి పూర్తి చేసి ఆ చివరన కొద్దిగా సిమెంట్ పోయడం జరిగింది. ఈ రోజు కంటిన్యూషన్ 3 రోజుల ప్రక్రియగా దీన్ని చేయడం జరిగింది. ఈ రోజు పూర్తిగా స్లాబ్ పోయడం అనే పని అనమాట. అయితే ఇది ఉదయం సుమారు 8:20కి ప్రారంభించాం. ఎందుకంటే 8:34కి దుర్ముహూర్తం మొదలవుతుంది. దుర్ముహూర్తం మొదలయ్యే లోపులోనే ఈ స్లాబ్ పోసే పని ప్రారంభించేసాం అన్నమాట. ప్రారంభించి స్లాబ్ పోయడం అనేది జరిగిపోయింది. అయితే ఇది ఒక్కసారి రెఫరెన్స్గా చూపిస్తున్నాం అన్నమాట. ఇది మా మూడో అన్నయ్య గారి ఇల్లు, ఇది అంటే అవధాని గారి ఇల్లు, ఇది మా రెండో అక్కయ్య గారి ఇల్లు అంటే మాణిక్యమ్మ గారి ఇల్లు దేవరకొండ వారిది, ఇది మా పెద్దన్నయ్య గారి ఇల్లు అంటే భీమశంకర శర్మ గారిది. అవి ఆ చివరిని రేకు షెడ్ అవతల కనిపిస్తున్నది కుడివైపు చివరిని మా పెద్దక్కయ్య గారి ఇల్లు అంటే పిడపర్తి వారి ఇల్లు, అదేమో గాయత్రి పురోహిత సంఘం. ఇది మా వీణక్కయ్య గారి స్థలం. మా వీణక్కయ్య గారి స్థలంలోంచి ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసి దాంట్లో ద్వారా ఈ స్లాబ్ పోయడం అనే ప్రక్రియ చేయడం అనేది జరిగిందనమాట. ఇగో దీనికి ముందు స్లాబ్లో ఎక్కడెక్కడ ఏమేమి కరెంటు గొట్టాలు అవి పెట్టాము అన్నది చూపించడం కోసం ఒక వీడియో తీయడం జరిగింది. ఇది మా ఇల్లు అనమాట. అవతల కనిపించింది ఇది ఎదురుకుండా మా శ్రీకృష్ణ పరమాత్మ వేణుగోపాల స్వామి, దానికి ఎదురుకుండా అభయాంజనేయ స్వామి. ఇది మా రోడ్డు, అవతల వైపు వై జంక్షన్ ఇంకో రోడ్డు. ఇది మా ఇల్లు అనమాట. ఇదిగో ఈ కొబ్బరి చెట్లు ఉన్నది మా ఇల్లు. ఇది వెనకాల ఉన్నది మా రామకృష్ణయ్య గారి ఇల్లు. ఇదిగో ఈ స్లాబ్ పోయడం అనేది 5.5 అంగుళాల స్లాబు అంటే సుమారు 6 అంగుళాల దాకా పోసిన స్లాబ్ అంతా కూడాను. దీనికి సంబంధించిన నైరుతి భాగం మొట్టమొదటి స్లాబ్ పోయడం జరిగింది. ఆ తర్వాత దానికి ఆగ్నేయ భాగం అంటే దక్షిణంలో ఆగ్నేయ భాగాన్ని పూర్తి చేయడం జరిగింది రెండో భాగంగాను. ఇది 3వ విడతగా ఉత్తర భాగం మొత్తాన్ని పోయడం జరుగుతుందన్నమాట. అంటే మొత్తం 3 భాగాలుగా ఈ స్లాబ్ పోయడం అనేది జరిగింది. ఇది 3వ భాగం అనమాట. మొత్తానికి మొదటి ఫ్లోర్ స్లాబ్ అయితే పూర్తయింది. మా అగ్రహారంలో ఉన్న అతిపెద్ద వైశాల్యం గల స్లాబ్ ఇదే. ఈరోజు ఉదయం 8:34 నుంచి దుర్ముహూర్తం మొదలవుతుంది కాబట్టి 8:15 మిల్లర్ ఆన్ చేయడం, ఆన్ చేసిన మిల్లర్ తోటి ఇదంతా ఫస్ట్ దుర్ముహూర్తం రాకుండానే కంకర పోయడం ప్రారంభించడం కూడా జరిగింది. అయితే నిజానికి ఇది మొన్న ముహూర్తం చేసాం. మొన్నటి రోజు ముహూర్తం చేసి ఏకాదశిలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాం. నిన్నటి రోజు ఓచకట్టుబడి అయింది. ఓచకట్టుబడి పూర్తయిన తర్వాత నిన్నటి రోజు కంటిన్యూషన్గా ఇంకో 3 గమేళాల కాంక్రీట్ కలిపి పోయడం జరిగింది ఈశాన్య భాగంలో. ఈరోజు దాని యొక్క ముగింపు భాగం అంటే మొత్తం అంతా ఇవాళ అనమాట స్లాబ్ పోసే పని అంతా. ఇదిగో ఇది మా పెద్దన్నయ్య గారి ఇంటి వైపు మా పెద్దన్నయ్య గారి ఇల్లు. ఇది ఈ ఎడం వైపు కనిపిస్తుంది. ఆ పెద్ద ఇల్లు రామన్నయ్య గారిది, 4వ అన్నయ్య గారిది. అదిగో ఆ పైన రేకు షెడ్ ఉన్నది మా అంది. ఇది హనుమంతుడు వెనకాల ఉన్నది మా ఇల్లు. ఇదిగో మిల్లర్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇసుక కాంక్రీట్ పెట్టారు మిల్లర్ లోపల, అక్కడి నుంచి లిఫ్ట్. ఇదిగో మొత్తం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇందులో కనిపిస్తున్నారు. మా మేస్త్రి సిమెంట్ మేస్త్రి నాగుతో పాటుగా ఇంకొక అసిస్టెంట్ మేస్త్రిని ఒక అసిస్టెంట్ కూలీని తెచ్చుకున్నారు. జట్టు వాళ్ళు సత్యబాబు అని టీం అంటారు, మెత్తిపాడు వాళ్ళే వీళ్ళు కూడాను. ఇది మొత్తం స్లాబ్ పూర్తయిన తర్వాత అంటే పూర్తవలేదు, ఆల్మోస్ట్ పూర్తయిన తర్వాత అనమాట కాంక్రీట్ పోరింగ్ ఇదంతా. పైన కూర్చుని చూడడం అనేది జరిగింది. అయితే మా మేనల్లుడు డిఎల్ఎన్ శాస్త్రి వాళ్ళ అబ్బాయి నారాయణకి ఒంట్లో బాగుండకపోవడంతో హాస్పిటల్లో ఉన్నారు. ఈ హడావిడిలో ఉండడంతో చివరి మూమెంట్స్లో నేను పట్టించుకోవడం కానీ స్లాబ్ రోజు మాత్రం పూర్తిగా పట్టించుకోవడం జరిగింది. స్లాబ్ పని మొత్తం తను వీళ్ళందరూ పనిచేస్తున్నాడు.
ఇది మా పెద్దన్నయ్య గారు ఇల్లు, ఇది మా వీణక్కయ్య గారి స్థలం. ఆ పక్కన కనబడుతుంది మా ఇల్లు, కొబ్బరి చెట్టు ఉన్నది. ఇదిగో ఇది మా పెద్దక్కయ్య గారు, మా రెండో అన్నయ్య గారు, అదే ఈ ఇంటి యజమాని. కింద నుంచి ఇదిగో ఈ విధంగా ఇక్కడ మెట్లు ల్యాండింగ్ కట్టడం కోసం ఖాళీ వదిలాం, డూప్లెక్స్ టైప్లో అన్నమాట. ఇక్కడ నుంచి మెట్లు ల్యాండింగ్ కట్టి పైకి వెళ్తుంది. నూతి పైన కూడా రౌండ్ గ్యాప్ ఇచ్చేసాం, అంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ నుంచి నూతిలో నీళ్లు తోడుకోవడానికి వీలుగా అనమాట. ఇదిగో ఈ రౌండ్ అదే నూతి గ్యాప్. ఇదిగో ఈ ఈశాన్యంలో ఉన్న రౌండ్ నూతిది, ఈ ఈశాన్యంలో ఉన్న రౌండ్ నూతిది, పశ్చిమంలో ఉన్నదేమో అనమాట డూప్లెక్స్ మెట్లు. ఏదేమైతే మొత్తానికి మా అగ్రహారం మొత్తానికి మా అగ్రహారం చెన్నై గారి పెద్ద స్లాబ్ మా చెన్నై గారి అనమాట. ఇది మా రామన్నయ్య గారిది, ఇది మా ఇల్లు, మా రామన్నయ్య గారిది. మా ఇంటికి పైన ఇది మా ఇల్లు. రెండో ఫ్లోర్ సంబంధించిన స్లాబ్ పూర్తిగా పూర్తి చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ హైలీ ప్లాన్గా కట్టింది మా చెన్నై గారు అనమాట.